హలో భయ్యా, లీడ్ కోడ్ చేస్తున్నావా? ఓకే, ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 13 రోమన్ టు ఇంటిజర్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి అంటే మనకు ఒక రోమన్ న్యూమరల్ ఇస్తారు, ఒక రోమన్ నంబర్ ఇస్తారు, దాన్ని మనం ఇంటీజర్ వాల్యూ ఇట్లా వాల్యూలో కన్వర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ రోమన్ సింబల్స్ ఇంకా వాటి ఇంటీజర్ వాల్యూస్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ పారాగ్రాఫ్ ఒకసారి చదివితే రోమన్ న్యూమరల్స్ ఆర్ యూజువల్లీ రిటర్న్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నారు, మనకి తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, హౌఎవర్ ద న్యూమరల్ ఫర్ 4 ఇస్ నాట్ 4 ఐస్. మనకు తెలిసినట్టు మనం 3 రాయాలి అంటే 4 ఐస్ రాస్తాం, అదే 2 రాయాలి అంటే 2 ఐస్ రాస్తాం. అట్లా అని 4 రాయాలంటే 4 ఐస్ రాద్దాము అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది కాదు, దీనికి ఒక ఐ ఒక వి ఉంటుంది. అట్లానే సేమ్ 40 రాయాలి అంటే 4 ఎక్స్లు రాస్తే ఇది మళ్ళీ తప్పు, ఒక ఎక్స్ ఒక ఎల్ రాయాలి, ఇది 40కి సింబల్. సో ఇట్లా 40, 4, 9 అట్లాంటి నంబర్స్ కి మనం అనుకున్నట్టు సింబల్ రాదు. ఒక చిన్న సింబల్ వస్తుంది, దాని తర్వాత ఒక పెద్ద సింబల్ వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే ఈ పెద్ద సింబల్ వాల్యూ 10 మైనస్ చిన్న సింబల్ వాల్యూ 1 చేస్తే నాకు ఆ యాక్చువల్ వాల్యూ వస్తుంది అని. సో ఇక్కడ చూస్తే 4, 9, 40, 90, 400, 900 ఈ అన్నిటికీ సేమ్ అదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కలుద్దాం. ఎగ్జాంపుల్ 1 స్ట్రైట్ ఫార్వర్డ్, 3 ఐస్ ఉన్నాయి. 3 ఐస్ ఉన్నాయి అంటే 1 + 1 + 1 అని అర్థం, అంటే 3 వాల్యూ. సెకండ్ ఎగ్జాంపుల్ ఎల్, వి ఇంకా 3 ఐస్ ఉన్నాయి. ఎల్ కి వాల్యూ 50, వి కి వాల్యూ 5, ఈ 3 ఐస్ కి వాల్యూ 3. సో మూడింటిని యాడ్ చేస్తే 58. ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ ఎం, సి, ఎం, ఎక్స్, సి, ఐ, వి. ఇక్కడ పక్కన వీటి ఇంటిజర్ వాల్యూస్ ఏంటి రాస్తాను. సో ఇవి వీటి ఇంటిజర్ వాల్యూస్. అయితే ఇప్పుడు ఈ ఇంటిజర్ వాల్యూస్ ని చూసుకుని దీన్ని సాల్వ్ చేస్తే m 1000. ఇంక ఇక్కడ చూడండి సిఎం అని ఉంది. సిఎం మనకు తెలిసినట్టు 100 చిన్న వాల్యూ, m పెద్ద వాల్యూ 1000. సో ఇందాక అనుకున్నట్టు ఒక చిన్న వాల్యూ ఒక పెద్ద వాల్యూ కంటే ముందు వస్తే దీన్ని చిన్న వాల్యూని పెద్ద వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో కాబట్టి 1000 మైనస్ 100 అంటే దీని వాల్యూ 900. సో సిఎం మొత్తానికి వాల్యూ 900. ఇంకా సేమ్ అట్లానే ఇక్కడ ఎక్స్ అంటే 10, సి అంటే 100. సో ఇప్పుడు 100 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తాం, సో 90. సేమ్ ఇక్కడ కూడా ఐ అంటే 1, వి అంటే 5. సో 5 మైనస్ 1 4. ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేస్తే 1994 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ అదే. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేయడానికి ఐడియాస్ రాసుకుందాం. మనకి ఇచ్చే ఇన్పుట్ ఆ రోమన్ నంబర్, ఇది ఒక స్ట్రింగ్. మనకు కావాల్సిన అవుట్పుట్ ఆ రోమన్ నంబర్ ది కరెస్పాండింగ్ ఇంటిజర్ వాల్యూ, ఇది ఒక నంబర్. సో ఈ ఆన్సర్ సాల్వ్ చేయడానికి మెథడాలజీ ఏంటి అంటే నా దగ్గర ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది, దీనిలో ఏవో లెటర్స్ ఉంటాయి. నేనేం చేస్తా అంటే ఒక పాయింటర్ తీసుకుంటా, అది ఈ స్ట్రింగ్ లో ఈచ్ పొజిషన్ ని చూసుకుని ఆ పొజిషన్ ది రోమన్ న్యూమరల్ నుంచి ఇంటిజర్ వాల్యూ ఏముంటుంది అనేది ఒక కౌంట్ అనే వేరియబుల్ కి యాడ్ చేస్తుంది. సో అట్లా పాయింటర్ నెక్స్ట్ పొజిషన్స్ కి వెళ్తూ ఉంటుంది, అది ఈ కౌంట్ వేరియబుల్ కి యాడ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ లో పాయింటర్ ఇంకా మొత్తం స్ట్రింగ్ అని చూసేసాక కౌంట్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తాం. కానీ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ పాయింటర్ కి ఈ రోమన్ న్యూమరల్ వాల్యూ ఇంటిజర్ వాల్యూలో ఏంటి అనేది ఎట్లా తెలుస్తుంది. సపోజ్ ఎక్స్ ఉంటే అది 10 అని ఎట్లా తెలుస్తుంది, లేకపోతే ఐ ఉంటే అది 1 అని ఎట్లా తెలుస్తుంది. దీనికి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే నేను ప్రతి రోమన్ న్యూమరల్ కి ఇఫ్ కండిషన్ వేసి, ఇఫ్ అక్కడ నాకు ఆ పాయింటర్ దగ్గర కనిపించింది ఎక్స్ అయితే అప్పుడు నాకు వాల్యూ 10 అనేసుకోవచ్చు. ఇంకా ఇఫ్ ఐ అయితే 1 అనేసుకోవచ్చు, లేకపోతే ఇఫ్ వి అయితే 5 అనేసుకోవచ్చు. బట్ ఇట్లా వేసుకుంటే ఇఫ్ కండిషన్లు చాలా ఉంటాయి, నాకు అంత ప్రోగ్రామ్ రాయాలని ఇష్టం లేదు, లెంత్ తగ్గించాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ తీసుకుని కొంచెం స్పేస్ కాంప్లెక్సిటీని O ఆఫ్ n కి పెంచుతా. పెంచి ఏం చేస్తానంటే ఒక డిక్షనరీ వాడతాను. ఇక్కడ ఈ డిక్షనరీలో ఏం పెడతానంటే నా రోమన్ నంబరు, దానికి కరెస్పాండింగ్ ఇంటిజర్ వాల్యూ, అట్లానే అన్నిటికీ పెడతాను నేను. సో ఈ మెథడ్ తో నాకు కోడ్ లెంత్ చాలా తగ్గిపోతుంది. అండ్ ఈ డిక్షనరీ నుంచి ఇవి రిట్రీవ్ చేయడానికి O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. సో టైం ఏమంత మారట్లేదు, అవును, కానీ కొంచెం స్పేస్ పెరుగుతుంది అంతే. కానీ ఇట్లాంటిది నేను యాక్సెప్ట్ చేస్తా. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్కి వస్తే మనం ఇందాక అనుకున్నాం కదా కొన్ని రోమన్ న్యూమరల్స్ చిన్న వాల్యూ ముందు వచ్చి పెద్ద వాల్యూ తర్వాత వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఆ పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ వచ్చే వాల్యూ మన ఫైనల్ వాల్యూ అనుకున్నాం. సో ఇది చేయడానికి మనం ఆ పాయింటర్ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తోంది కదా, కాబట్టి మనం జస్ట్ ఈ రోమన్ న్యూమరల్ చూస్తే సరిపోదు, ఆ నెక్స్ట్ వచ్చే
రోమన్ న్యూమరల్ ని కూడా మనం చూస్తూ ఉండాలి. సో మనం ఏం చేద్దాం అంటే ఒక కండిషన్ వేద్దాం. ఇఫ్ ఇప్పుడు నా కరెంట్ రోమన్ న్యూమరల్ ఏదో ఉంటుంది కదా, దాని వాల్యూ గ్రేటర్ దాన్ నెక్స్ట్ రోమన్ న్యూమరల్ వాల్యూ అయితే అప్పుడు డైరెక్ట్ గా ఈ కౌంట్ వాల్యూకి నేను ఈ కరెంట్ రోమన్ న్యూమరల్ ది ఇంటిజర్ వాల్యూ యాడ్ చేసేసుకోవచ్చు. అదే ఇది కండిషన్ కాదు అంటే అప్పుడు ఈ కరెంట్ రోమన్ న్యూమరల్ వాల్యూ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ రోమన్ న్యూమరల్ వాల్యూ కంటే చిన్నదని అర్థం. చిన్నదంటే ఈ కండిషన్, సో సబ్ట్రాక్ట్ చేయాల్సిన కండిషన్. ఆ కేసులో ఏం చేస్తాం అంటే కౌంట్ కి నెక్స్ట్ వాల్యూ మైనస్ కరెంట్ వాల్యూ ది ఇంటీజర్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని కౌంట్ కి యాడ్ చేస్తాం. ఇంకొకటి ఇక్కడ ఆ పాయింటర్, సపోజ్ ఆ పాయింటర్ ని ఐ అని పిలిచానంటే ఐ ని నెక్స్ట్ వాల్యూకి మాత్రమే చేస్తాం. ఇక్కడ మాత్రం ఐ ని నెక్స్ట్ వాల్యూ. సో సపోజ్ ఫస్ట్ లో నాకు ఐ ఇక్కడ ఉందనుకోండి, నేను ఐ ని దీని తర్వాత ఈ 5 తర్వాత ఉండే పొజిషన్ వేస్తాను. ఇక్కడ ఏదో రోమన్ న్యూమరల్ ఉంటుంది కదా, అక్కడికి వేస్తాను ఐని. ఇట్లా కాకుండా ఇక్కడ ఎక్స్బి అని ఉందనుకోండి, అంటే పెద్ద నంబరే ఉంది, అప్పుడు ఐ ఇక్కడ ఉంటే దీని తర్వాత నెక్స్ట్ ఈ పొజిషన్కి వెళ్తుంది. సో అది అనమాట. ఇప్పుడు కోడింగ్ వెళ్దాం. సో ఇందాక అనుకున్నట్టు మనకి 2 కావాలి. ఒకటి డిక్షనరీ, ఇంకొకటి కౌంట్ వేరియబుల్. ఆ కౌంట్ వేరియబుల్లే మనం లాస్ట్లో రిటర్న్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఈ కౌంట్ వేరియబుల్ని 0కి ఇనిషియలైజ్ చేసుకుంటా. ఇంకా నేను ఆ రోమన్ టు ఇంటిజర్ డిక్షనరీని కూడా ఇనిషియలైజ్ చేసుకుంటా విత్ రోమన్ టు ఇంటిజర్ కీ వాల్యూ పేర్స్. ఓకే, సో నా డిక్షనరీ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక లూప్ కావాలి. ఫర్ లూప్ వేసుకోవాలా, వైల్ లూప్ వేసుకోవాలా అని క్వశ్చన్ వస్తే ఇందాక మన కండిషన్లో గుర్తు తెచ్చుకోండి, ఒకసారి మన పాయింటర్ని 1 ఇంక్రిమెంట్ చేసాం, ఇంకోసారి 2 ఇంక్రిమెంట్ చేసాం. అట్లాంటి కండిషన్స్లో మనకు ఒక వైల్ లూపే కావాలి. సో వైల్ లూప్ కావాలి కాబట్టి ఒక పాయింటర్ ఐని ఇనిషియలైజ్ చేసుకుంటా, ఐని 0కి ఇనిషియలైజ్ చేస్తా ఫస్ట్. దీని తర్వాత నా వైల్ లూప్ కి కండిషన్ ఏముంటుంది అంటే ఈ ఐ లెంత్ ఆఫ్ ఎస్ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నాకు కండిషన్ కావాలి ఏంటి, ఇఫ్ నాకు ఎస్ ఆఫ్ ఐ ది ఇంటిజర్ వాల్యూ ఎస్ ఆఫ్ ఐ ప్లస్ 1 ఇంటిజర్ వాల్యూ కంటే తక్కువ ఉంటే, అంటే ఐవి ఎక్స్సి అట్లాంటిది ఏమన్నా వస్తే అప్పుడు నేను ఐ ప్లస్ 1 ఇంటిజర్ వాల్యూ మైనస్ ఐ ఇంటిజర్ వాల్యూని కౌంట్కి యాడ్ చేస్తాను. సో దాన్ని ఎట్లా రాస్తా అంటే, సో నా ఇఫ్ కండిషన్ ఇట్లా ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఎస్ ఆఫ్ ఐ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ లో ఏదో ఒక ఎలిమెంట్ దాని రోమన్ టు ఇంటిజర్ డిక్షనరీలో నుంచి చూసి ఆ రోమన్ న్యూమరల్ కి ఇంటిజర్ వాల్యూ ఏంటి చెక్ చేస్తుంది. ఆ ఇంటిజర్ వాల్యూ ఒకవేళ నెక్స్ట్ ఎస్ ఆఫ్ ఐ ప్లస్ 1 రోమన్ న్యూమరల్ ది ఇంటిజర్ వాల్యూ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయ్యి దీని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఒక ఎడ్జ్ కండిషన్ ఉంది. ఏంటి అంటే సపోజ్ ఐ లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటే ఐ ప్లస్ 1 అనేది ఏమి ఉండదు, సో అప్పుడు ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఆ ఎర్రర్ రాకుండా ఉండడానికి మనం ఇంకో కండిషన్ రాద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ యాడ్ చేసా, ఇఫ్ ఐ ప్లస్ 1 లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఎస్ అని. సో ఐ వాల్యూ లాస్ట్ బట్ 1 దాకా ఉన్న వరకు ఈ కండిషన్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనమాట. సో ఆ ఎర్రర్ రాదు మనకి. ఇప్పుడు దీని లోపల ఏం రాయాలి, కౌంట్ కి ఈ రోమన్ టు ఇంటిజర్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ ప్లస్ 1 మైనస్ రోమన్ టు ఇంటిజర్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐ ని యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఐ వాల్యూ నేను 2 ఇంక్రిమెంట్ చేస్తాను 2 టైమ్స్. సో ఒకవేళ ఈ కండిషన్ కాదు అంటే కౌంట్ వాల్యూ నాకు నార్మల్గా జస్ట్ రోమన్ టు ఇంటిజర్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఐనే ఇంక్రిమెంట్ చేయాలి, ఇంకా ఐ వాల్యూ ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తా. సో లాస్ట్కి కౌంట్ వాల్యూని రిటర్న్ చేయాలి నేను. సో ఇది రన్ చేసి చూద్దాం. రన్ అయింది, సబ్మిట్ చేద్దాం, సబ్మిట్ అయింది, అంతే.